హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం వచ్చిన ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో ఏది బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి ఆఫ్ స్టోరీస్. ఇది ఆఫ్ స్టోరీస్ అని పెట్టే బదులు ఆఫ్ మూవీ గానీ ఆఫ్ సినిమా అని పెడితే బాగుంటుంది టైటిల్. ఇక్కడ ఇలా ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఆఫ్ చూపిస్తారు. అదే ఆఫ్ స్టోరీస్ అన్నమాట. 200% దీన్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేరు. ఈ మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది గైస్. ఇది ఒక బ్లైండ్ కలర్ రేప్ మిస్టరీ అనమాట. కానీ కాకపోతే మొత్తం కోర్టు డ్రామా ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఉంటుంది, లైక్ కొంచెం వకీల్ సబ్ లాగా ఉంటుంది. నాకు నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేమిసి చచ్చేది మేమే. ఇది వచ్చేసి చూస్తే అసలు మనం చచ్చిపోదాం అన్నమాట, అంత ఘోరంగా ఉంది ఈ సినిమా. సో షార్ట్ ఫిల్మ్ కంటే మరీ డేంజర్ గా ఉన్నాయి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చాలా బెటర్ దీనికంటే. సో దీన్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిటిల్ మిస్ నైనా. ఈ మూవీ వచ్చేసి ఒక పొడుగు అబ్బాయి, ఒక పొట్టి అమ్మాయి అండ్ హిందూ ముస్లిం ఒక లవ్ స్టోరీ లాగా చూపిస్తారు. బట్ కాకపోతే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి చూసాను, బట్ కాకపోతే సినిమాలో అంత లేదు. జస్ట్ అలా తీసుకెళ్లారు. అంత కొంచెం డ్రామా లాగా అనిపించింది అండ్ మనకి అది అసలు వర్కౌట్ అవ్వలేదు. టైం వేస్ట్ అనే ఫీలింగ్ వచ్చేసింది. సో దీన్ని కూడా అవాయిడ్ చేయడం చాలా బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సప్త సాగరాలు దాటి సైడ్ బి. ఈ ఫిలిం టాప్ నాచ్ ఫిలిం. ఇది అస్సలు మిస్ అవ్వద్దు గైస్. అండ్ సప్త సాగరాలు దాటి సైడ్ ఏ ఆల్రెడీ రిలీజ్ అయింది. సో మీరు కూడా ఆ ఫిలిం చూడండి. సైడ్ ఏ చూసి సైడ్ బి చూడండి, చాలా బాగుంటది. ఎస్పెషల్లీ లవర్స్ ఎవరైతే ఉన్నారో, లవ్ ఫెయిల్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫిలిం చూడాలి. అంత బాగుంటది ఈ ఫిలిం. నాకైతే నచ్చింది గైస్, మీకు కూడా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యానిమల్ మూవీ ఆల్రెడీ మొత్తం సోషల్ మీడియాలో టాప్ నాచ్ అయిపోయింది. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. చూడని వాళ్ళు ఎవరు అంటే చూడండి, ట్రై చేయండి. బట్ నాకైతే వాళ్ళు లేపినంత హైప్ అయితే నాకైతే ఏం అనిపించలేదు. నాకైతే జస్ట్ యావరేజ్. బట్ కాకపోతే ఈ ఫిలిం హైప్ అనేది సోషల్ మీడియాలో క్రియేట్ అయింది కాబట్టి మీరు కూడా తప్పకుండా చూడాల్సిన ఫిలిం ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విధి. ఈ విధి అనే ఫిలిం తలతోక లేకుండా తీశారు. అంటే మనకి ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా ఎండ్ అవుతుంది అనే కథ తెలియదు. అండ్ ఎందుకు అలా జరుగుతుంది అనేది మూల కథ లేకుండా తీశారు. పెన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు, పెన్ రాస్తున్న ప్రతి ఒక్కరు చనిపోతారు. వాళ్ళు ఎందుకు చనిపోతారు అనేది ఇంకేం తెలియదు. ఆన్సర్ లేకుండా క్లోజ్ చేశారు. సో ఈ ఫిలిం కూడా జస్ట్ అవాయిడ్ చేయడం చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైట్ క్లబ్. ఇది వచ్చేసి మనకి ఒక కల్ట్ క్లాసిక్ అన్నమాట. ఎలా చూపించారంటే యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని చూపించారు. అండ్ పగతో అండ్ రివెంజ్ తీసుకునే ఒక సీన్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఒక టైప్ ఆఫ్ తమిళ నేటివిటీ దగ్గర మేకింగ్ చేశారు. సో ఆ డార్క్ మేకింగ్ అంటే కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ ఫిలిం చూడండి. నాకైతే నచ్చింది గైస్, మీకు కూడా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి ఈ వీక్ లో. ఒకటి వచ్చేసి ఆకాశవాణి, రెండు వచ్చేసి కర్మ కాలింగ్. ఫస్ట్ ఆకాశవాణి చూద్దాం. ఆకాశవాణి వెబ్ సిరీస్ వచ్చేసి ఇది ఒక సోది వెబ్ సిరీస్ అన్నమాట. లవ్ స్టోరీ కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టార్ట్ అవుతుంది. ఆ లవ్ స్టోరీ కాస్త ప్రేమగా మారి మ్యారేజ్ చేసుకుంటారు. తర్వాత డివోర్స్ అప్లై చేస్తారు. ఒక సిల్లీ రీజన్ తోని డివోర్స్ అనేది వెళ్ళిపోతారు. అది చాలా వరస్ట్ అనిపించింది. అండ్ మళ్ళీ కాలేజ్ లో రీఇనోవేషన్ గురించి కలవడం అనేది ఇంకా నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. అసలు చూడలేకపోయాను. ట్రై చేయాల్సిన అవసరం లేదు. అవాయిడ్ చేయడం చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్మ కాలింగ్ వచ్చేసి ఇది ఒక టీవీ వెబ్ సిరీస్. ఇది వచ్చేసి వెబ్ సిరీస్ కంటే కొంచెం స్లోగా ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ టీవీ స్టైల్లో మేకింగ్ ఉంటుంది. బట్ కాకపోతే చాలా కంటెంట్ యూనిక్ ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి, అన్ని వాచ్ చేశాను. మీరు కూడా వాచ్ చేయండి. బట్ కాకపోతే టైం మనకి 1.25 గానీ 1.50 గానీ అలా పెట్టుకొని స్పీడ్ లో వాచ్ చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది కూడా మిస్ అవ్వదు గైస్ వెబ్ సిరీస్ లో. సో ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నేరు, చాలా బాగుంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సప్త సాగరాలు దాటి సైడ్ ఏ అండ్ సైడ్ బి రెండు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యానిమల్ మూవీ చూడండి. ఇది కూడా నాకైతే యావరేజ్, బట్ మీకు కూడా నచ్చచ్చు, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైట్ క్లబ్. ఇది చాలా బాగుంటది, నాకైతే నచ్చింది గైస్. మీకు కూడా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూడండి. అండ్ కర్మ కాలింగ్. ఇది వచ్చేసి వెబ్ సిరీస్ అన్నమాట. 7 ఎపిసోడ్స్ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఈ వెబ్ సిరీస్ చూడండి. కొంచెం స్పీడ్ మోషన్ లో పెట్టుకొని చూడండి, మీకు కూడా నచ్చుతుంది ఈ వెబ్ సిరీస్. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.